తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. అయితే ఈ సమావేశానికి ఎటువంటి అధికారిక సిబ్బంది లేదా అధికారులు లేకుండానే కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇలాంటి ఇన్ఫార్మల్ కేబినెట్ సమావేశం జరుగుతుండటం విశేషం. మరోవైపు జేడీ ఇప్పటి వరకు ఈ భేటీకి సంబంధించిన ఎజెండాను మంత్రులకు పంపించకపోవటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. అయితే ఈ సమావేశానికి ఎటువంటి అధికారిక సిబ్బంది లేదా అధికారులు లేకుండానే కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇలాంటి ఇన్ఫార్మల్ కేబినెట్ సమావేశం జరుగుతుండటం విశేషం. మరోవైపు జేడీ ఇప్పటి వరకు ఈ భేటీకి సంబంధించిన అజెండాను మంత్రులకు పంపించకపోవటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక మరోవైపు జేడీ ఇప్పటి వరకు ఈ భేటీకి సంబంధించిన అజెండాను మంత్రులకు పంపించకపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ శేఖర్ లైవ్ లో అందిస్తారు. శేఖర్, చెప్పండి. ప్రవళి, నేడు తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతున్నది. మరి కొద్దిసేపట్లో ఉదయం 11:30 గంటల సమయంలో తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతున్నది. కానీ ప్రతిసారి జరిగినట్టు తెలంగాణ కేబినెట్ ఈసారి రెగ్యులర్ గా అధికారులతోటి, ఉన్నత అధికారులతోటి, మంత్రులతోటి, ఏదైతే జనరల్ గా అధికారులతోటి అందరితో కలిపి కేబినెట్ భేటీ సమావేశం ఉంటుంది. కానీ ఈసారి వినూత్నంగా, అంటే ఇన్ఫార్మల్ భేటీ అని చెప్పుకోవచ్చు. ఇది ఇన్ఫార్మల్ కేబినెట్ సమావేశం జరగబోతుంది అనేది మాత్రం సమాచారం అయితే తెలుస్తున్నది. రాష్ట్ర చరిత్రలోనే ఇది మొదటిసారిగా ఇన్ఫార్మల్ భేటీ, కేబినెట్ సమావేశం భేటీ కాబోతున్నది. అంటే ఇన్ఫార్మల్ కేబినెట్ భేటీ అంటే ఇందులో ప్రధానంగా ఉన్నత అధికారులు కానీ, ప్రభుత్వ అధికారులు, సిఎస్ ముఖ్య అధికారులు ఎవరు లేకుండానే ఓన్లీ కేబినెట్ మాత్రమే భేటీ అవుతుంది.
ఇది రాష్ట్ర చరిత్రలో మొదటిసారి. అలాంటి కేబినెట్ సమావేశం మాత్రం ఈ రోజు ఎలాంటి అధికారులు లేకుండా కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతున్నది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ ఇన్ఫార్మల్ కేబినెట్ భేటీ అంటారు దీన్ని. దీనికి సంబంధించి ఇప్పటికి జిఏడి అధికారులు ఇప్పటి వరకు ఎవరికి ఎలాంటి ఎజెండా, ఏ ఎజెండా పైన అంటే జనరల్ గా కేబినెట్ సమావేశం అంటే ఏ ఏ అంశాలపైన ఏ ఎజెండా పైన చర్చిస్తారనే అనేక అంశాలపైన మంత్రులకు ఒక నివేదిక, ఒక ఎజెండాని ముందే ప్రకటిస్తారు. దానికి సంబంధించిన పేపర్లు, పత్రాలు అందజేస్తారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటిది లేకుండా అధికారులకు, మంత్రులకు జిఏడి నుంచి ఎలాంటి సమాచారం అయితే లేదు. ఏ అంశాలపైన చర్చిస్తారనే సమాచారం అయితే లేదు. దాంతో దీన్ని ఇన్ఫార్మల్ ఒక కేబినెట్ సమావేశంగా చెప్పవచ్చు. ఇప్పటి వరకు అయితే మంత్రులకు ఎలాంటి ఎజెండా అందలేదు కనుక ఇది మొదటిసారి ఒక ఇన్ఫార్మల్ కేబినెట్ సమావేశంగా చెప్పుకోవచ్చు. దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. అటు అధికారులు ఇది ఎందుకంటే ఎలాంటి ఉన్నతాధికారులు లేకుండా ఈ కేబినెట్ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. అంటే పార్టీ పరంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ పాలన ఎలా కొనసాగుతుంది, అలానే ఈ 2.5 ఏళ్లు గడిచిన నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పడి ఇలాంటి సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, మరో 2.5 కాలం ఉన్న నేపథ్యంలో పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఎలాంటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళాలి, తీసుకున్న సంక్షేమ పథకాలు ఏమి అమలయ్యాయి, ఏమి అమలు కాలేదు, ప్రజల వద్దకు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఈ సంక్షేమ పథకాల ఫలాలు ఎలా అందుతున్నాయి అనే అనేక అంశాలు, రాష్ట్రంలో రాజకీయ అంశాలు కావచ్చు, ముందు ఎలా ముందుకు వెళ్ళాలి, కేబినెట్ లో మంత్రుల సఖ్యత, అనేక అంశాలపైన అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము జూన్ చివరి వరకు పోర్ట్ఫోలియో, మంత్రుల శాఖల మార్పులు చేర్పులు ఉంటాయనేదే కాకుండా మరో రెండు ఏదైతే మంత్రి స్థానాలు ఖాళీ చేయాల్సి ఉన్నాయో, భర్తీ చేయాల్సి ఉన్నాయో, ఖాళీగా ఉన్న ఆ 2 స్థానాలను భర్తీ చేయాల్సిన అనేక అంశాలపైన చర్చించే అవకాశం ఉంది. అంటే ఓన్లీ మంత్రులు సీఎంతో భేటీ అవుతారు ఈ కేబినెట్ లో గనుక ఎలాంటి అంశాలు ప్రధానంగా చర్చకు వస్తాయి, ఏ అంశాలపైన వీళ్ళు మాట్లాడే అవకాశం ఉంది అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇది మొదటిసారి రాష్ట్రంలోనే ఈ ఇన్ఫార్మల్ కేబినెట్ భేటీ సమావేశంలో పార్టీ పరంగా కానీ, ప్రభుత్వ పరంగా కానీ ఓన్లీ అధికారులు లేకుండా వీళ్ళు సీఎంతో ఎలాంటి చర్చలు ఈ కేబినెట్ లో సమావేశంలో చర్చిస్తారు అనే అనేక అంశాలపైన మాత్రం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానిపైనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్న పరిస్థితి. ఇప్పటికైతే ఇలాంటి ఇన్ఫార్మల్ భేటీ ఎప్పుడు జరగలేదు, ఇది జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, ఏంటి, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ కేబినెట్ సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు గుర్రంగూడలోని బిఎన్ రెడ్డి దగ్గర రంగారెడ్డి జిల్లా బిఎన్ రెడ్డి నగర్ లోని గుర్రంగూడ దగ్గర ఈకో పార్క్ ఆవిష్కరణకు బయలుదేరుతారు. సాయంత్రం ఇప్పుడు మాత్రం 11 గంటలకు కేబినెట్ సమావేశం భేటీ కానున్నది. తదనంతరం వన మహోత్సవం, ఈకో పార్క్ ఓపెనింగ్ కోసం గుర్రంగూడకు చేరుకుంటారు సాయంత్రం ముఖ్యమంత్రి. మొత్తానికి మాత్రం సరే ఈ కేబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది మాత్రం కేబినెట్ సమావేశం అనంతరం తెలియనుంది. దానిపైన అంత సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నది. రవలి. రైట్, థ్యాంక్ యూ శేఖర్.